క్రికెట్లో విజయాలు సాధించాలంటే ఆల్రౌండర్లు కీలకం. బ్యాట్, బాల్తో రాణించే ప్లేయర్లు ఆయుధాల్లో ఉపయోగపడతారు. జట్టుకు అడ్వాంటేజ్ అవుతారు. అయితే టీమిండియాకు స్పిన్ ఆల్రౌండర్ల కొరత లేదు. కానీ పేస్ ఆల్రౌండర్ల కొరత ఎక్కువగా కనిపిస్తోంది. భారత జట్టు ఎక్కువగా హార్దిక్ పాండ్యా మీదే ఆధారపడుతోంది. ఇప్పటికిప్పుడు పాండ్యాకు ప్రత్యామ్నాయం లేదన్న చర్చ ఉంది. అయితే హార్దిక్ వైట్ బాల్ ఫార్మాట్కే పరిమితం అవుతున్నాడు. వన్డేలు, టీ20లే ఆడుతున్నాడు. గాయాలు కూడా హార్దిక్పై ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. వర్క్ లోడ్ను తగ్గించుకునేందుకే పాండ్యా వన్డేలు, టీ20లు ఆడుతున్నాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే సరైన పేస్ ఆల్రౌండర్ లేక భారత టెస్ట్ జట్టుకు మైనస్ అవుతోంది. విదేశాల్లో దెబ్బ పడుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి పాండ్యా లేకపోవడం కూడా ఒక కారణమే అనే వాదన ఉంది. దీంతో హార్దిక్ ను మళ్లీ టెస్టుల్లోకి తీసుకురావాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ దిశగా పాండ్యాకు సందేశం పంపినట్టుగా కథనాలు వస్తున్నాయి. అందుకు తగినట్టే స్టార్ ఆల్రౌండర్ కూడా కసరత్తు మొదలుపెట్టాడు. రెడ్ బాల్తో ప్రాక్టీస్ చేస్తున్నాడు. గంటల కొద్దీ శ్రమిస్తున్నాడు. పాండ్యా ప్రాక్టీస్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో టెస్ట్ క్రికెట్లోకి పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే చర్చ ఊపందుకుంది. భారత జట్టు త్వరలోనే బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. తొలి మ్యాచ్కు ఇప్పటికే సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. రెండో మ్యాచ్కు పాండ్యా అందుబాటులో ఉంటాడా లేదంటే కివీస్తో టెస్ట్ సిరీస్లో బరిలో దిగుతాడా అనేది ఆసక్తికరంగా మారింది. స్వదేశంలో సిరీస్లకు కాకపోయినా ఆస్ట్రేలియాలో పాండ్యా ఆడే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. గంభీర్ కూడా ఇప్పటికే హార్దిక్ ను అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఫిట్ గా ఉంటే 3 ఫార్మాట్లు ఆడాలని తేల్చి చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. పాండ్యా చివరిగా 2018లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అంటే 6 సంవత్సరాలుగా రెడ్ బాల్ ఫార్మాట్ కు దూరంగా ఉన్నాడు. కెరియర్లో హార్దిక్ పాండ్యా మొత్తం 11 టెస్టుల్లో బరిలో దిగాడు. 17 వికెట్లు దక్కించుకున్నాడు. 523 పరుగులు సాధించాడు. మరోవైపు నేరుగా టెస్టుల్లోకి పాండ్యా వస్తాడా లేదా అనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే టెస్టుల్లోకి రావడానికి ముందు దేశవాళీల్లో రాణించాలని ప్లేయర్లకు బీసీసీఐ కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి డొమెస్టిక్ టోర్నీలో పాండ్యా ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకుంటాడా లేదంటే డైరెక్ట్గా టెస్టుల్లోకి వచ్చేస్తాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. టెస్టుల్లోకి పాండ్యా వస్తే భారత జట్టుకు బ్యాలెన్స్ పెరుగుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదనంగా ఒక బ్యాటర్ను లేదంటే బౌలర్ను తీసుకునే వీలుంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మొత్తంగా హార్దిక్ పాండ్యా టెస్ట్ కెరియర్పై హాట్గా డిబేట్ నడుస్తోంది.